క్రీడలు దేహ దారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆర్డీఓ సదానందం అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆర్డీఓ సదానందం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే పాఠశాలలకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కాగా అండర్-14, అండర్-17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం స్పోర్ట్స్ లో ముందుండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చూస్తున్నాం మనము. ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో తక్కువ స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కనీసం వాళ్ళు నడిచే పరిస్థితి కూడా ఉండదు. 24 అవర్స్ పొద్దుట నుండి నైట్ వరకు చదువు మీద దృష్టి పెట్టి అట్లాంటి సందర్భంలో మనము ఈ హెచ్జిఎఫ్ ఎవ్రీ ఇయర్ నిర్వహించే క్రమంలో టీచర్స్ అందరూ కూడా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్స్ కూడా చేరే పరిస్థితులలో వాళ్ళను ట్రైన్ చేయాల్సిందిగా, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి భవిష్యత్తులో కూడా మన మండల స్థాయి నుండి పిల్లలు చాలామంది నేషనల్స్కి వెళ్ళే పరిస్థితులలో మీరందరూ ట్రైన్ చేయాల్సిందిగా పీఈటీలకు మరియు స్కూల్కి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులందరికీ ఒకసారి మనవి చేస్తాం.